సో బంద్ స్టార్ట్ అయింది. ఒకసారి బంద్ దగ్గర మా ప్రతినిధి ఈటెల రాజేంద్రతో మాట్లాడిచ్చారు. ఏమంటున్నాడు చూద్దాం ఒకసారి. ఈటెల రాజేంద్ర గారు 100% ఈసారి తప్పించుకోలేరు. ఈసారి తప్పకుండా బీసీలు చట్టసభలలో రిజర్వేషన్ సాధించుకునేంత వరకు, లోకల్ బాడీస్ రిజర్వేషన్ సాధించుకునే వరకు, ముఖ్యమంత్రి స్థానం పొందేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. తెలంగాణ ఉద్యమాలకు నిలవు. తెలంగాణలో జేసీల నాయకత్వంలో వాళ్ళే ఉద్యమాలు చేస్తే పార్టీలు వాళ్ళకి ఎట్లా పోయినా చూసినాం. కాబట్టి డెఫినెట్గా రేపు రాబోయే కాలంలో సో అయితే ముఖ్యంగా తెలంగాణ చేసి ఏర్పడి తెలంగాణ అయితే ఎట్లయితే తెచ్చుకున్నామో ఇప్పుడు ఓబీసీల ఉద్యమం కూడా అట్లనే స్టార్ట్ అయిపోతుంది. తెలంగాణ ఉద్యమం కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా పోరాడతామని చెప్పి బీసీలందరూ కూడా ఐక్యంగా పోరాడుతూ ఉన్నారు. ఏం చెప్తారు? అది జరిగి తీరుతుంది. దాని ఫలితమే కదా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ జరుగుతూ ఉంది. అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయంటేనే మనకు అర్థం కావాలి కదా. సో ముఖ్యంగా ఈ కాంగ్రెస్ గురించి, ఈ కాంగ్రెస్ ఇస్తున్నటువంటి చిత్తశుద్ధి లేని సర్కార్ అని చెప్పి అంటా ఉన్నారు. దీని గురించి ఏం చెప్తారండి? నేను చెప్పడం కాదు, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల కన్నా ముందు మాట్లాడిన ఒక బయట వేయండి, తెలుస్తుంది నిజాయితీ. ఓకే. సో నేనేమంటున్నారు, రాజ్యాధికారం సాధిస్తాము, బలంగా పోరాడతామని చెప్తున్నారు. అసలు దీన్ని ఆపుతుందే మీ బీజేపీ వాళ్ళు. కానీ నేను చెప్తుంది అర్థం చేసుకోండి ప్రజలారా, దయచేసి. ఆపుతుంది బీజేపీ వాళ్ళు, జరగదని తెలిసి నాటకాలు ఆడుతుంది కాంగ్రెస్ వాళ్ళు, ఈ మొత్తం తెలిసి సినిమా చూస్తా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. కాబట్టి ప్రజలారా, ముఖ్యంగా బీసీలు అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏంటంటే, అన్ని పార్టీల్లో ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులుగా బీసీ వ్యక్తి ఉంటారు, ఈ పార్టీలో బీసీలు ఉంటారు, వేరే పార్టీలో బీసీలు ఉంటారు. వీళ్ళు కేవలం ఇలాంటి మాటలు చెప్పడానికి, ఇలాంటి వాటికి మాత్రమే పనికొస్తారు, మిగతా దేనికి కూడా పనికిరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం కాదని వీళ్ళందరికీ తెలుసు. తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారు, తెలిసి కూడా డ్రామాలు ఆడుతున్నారు. ఎవరికీ విశ్వసనీయత లేదు, అది గుర్తుపెట్టుకోండి ఒకసారి అందరూ, ప్రజలందరూ కూడా. సో బయట పరిస్థితి ఎలా ఉంది ఏంటి ఒకసారి మా ప్రతినిధితో మాట్లాడదాం. మన రిపోర్టర్ కిరణ్ ఉన్నాడు అక్కడే. హలో కిరణ్, ఎట్లా ఉంది పరిస్థితి? బంద్ ఎలా నడుస్తుంది? అంటే సామాన్యులు ఇబ్బంది పడుతున్నారా? బంద్ అనుకున్నట్టు సక్సెస్ అవుతున్నట్టేనా? ఎట్లా ఉంది అక్కడ బయట? బానే ఉందన్న, కాకపోతే ఏమంటారు, ఈ సామాన్యులు వీళ్ళు పాపం బయట నిల్చున్నారు. ఈ ఈటల రాజేందర్ మాట్లాడుతున్నాడు, ఇది అయిపోయిన తర్వాత బయట తీసుకుందామని ఆయన. ఓకే ఓకే. సో అంటే కాలర్ మైక్ ఇచ్చేసిన అతనికి, కాలర్ మైక్ ఇచ్చేసిన అంటే ఇప్పుడు బయట అయితే చాలా ఇబ్బందిగా ఉంది. జనాలు మాత్రం బయట వెయిట్ చేస్తా ఉన్నారు, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. సో ఇక్కడే కాకుండా కూడా ఇప్పుడు సిటీలో చాలా చోట్ల కూడా రాజకీయ నాయకులందరూ కూడా ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేద్దాం అనుకుంటున్నారు. కాకపోతే సామాన్యులు మాత్రం ఒక పక్క చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అంటే ఏమన్నా ఉధృత పరిస్థితులు కానీ అట్లాంటివి ఏమైనా కనపడుతున్నాయి అక్కడ? ఉధృత పరిస్థితులు అంటే ట్రాఫిక్ మాత్రం చాలా వరకు దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల కూడా ట్రాఫిక్ ఆగింది ఒక సైడ్ చూసుకుంటే. బట్ ఇక్కడ మాత్రం శాంతియుతంగానే ధర్నా మాత్రం చేస్తున్నారు. బట్ పెద్ద ఎత్తున మాత్రం జనాలు స్పందించినట్టు మాత్రం కనపడతలేదు. అయితే ప్రజలతో మాడే ప్రయత్నం ఏమైనా చేసావా? వాళ్ళకి ముందుగానే తెలుసా, లేకపోతే ఎప్పటి నుంచి వాళ్ళు బస్ స్టాండ్ లో వెయిట్ చేస్తున్నారు, తిరిగి వెళ్ళడానికి కూడా వాళ్ళకి? చాలా వరకు ఏంటంటే, చాలా వరకు జనాలకు కూడా తెలీదు ఈ రాష్ట్ర బంద్ ఉన్నట్టు, చాలా వరకు కూడా తెలీదు. ఈ పండుగ రావడం వల్ల ఏంటంటే చాలా మంది జనాలు వాళ్ళ ఊర్లోకి వెళ్దామని చెప్పి బస్ స్టాండ్ లోకి అయితే వచ్చారు అందరూ కూడా. బట్ ఏంటంటే బస్సులు బంద్ ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. సో దాని వల్లనే ఇక్కడ చూసుకుంటే జనాలు అందరూ కూడా చాలా వరకు ఇక్కడ వెయిట్ చేస్తా ఉన్నారు అన్నమాట బస్ స్టాండ్ లో బయట. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్. సో అది చివరికి నేను చెప్పా కదా, చివరికి ఇబ్బంది పడేది ఎవరండి? ఎవరు ఇబ్బంది పడతారు? సామాన్య ప్రజలు. సామాన్య ప్రజలు అంటే ఎవరు? మళ్ళీ అందులో బీసీలే ఉంటారు. తెలంగాణ రాష్ట్రంలో 56%, 60% దాకా బీసీలు ఉన్నారు. కాబట్టి ఈరోజు బడా వర్గాలు, మీరు చెప్తున్న మిగతా క్యాస్ట్ల పేర్లు ఎందుకు లేక, ఆ బడా వర్గాలందరూ కూడా కార్లు, సొంత వాహనాల్లో పోతారు. ఈ బస్ స్టాపుల దగ్గర, బస్ స్టాండ్ల దగ్గర దీనంగా నిలబడి బంద్ ఎందుకు చేస్తున్నారో కూడా తెలియని స్థితిలో నుంచున్న వాళ్ళు మన బీసీ బిడ్డలే.
పొద్దున్నుంచి 6 గంటల నుంచి 7 గంటల నుంచి ఆ బస్ డిపోల వద్ద పడిగాపులు కాస్తున్నారంట. ఒక బస్సు అన్నా ఉండకపోదా, ఊర్లకు పోతామా అని. లేదు బస్సులు లేవు, తిరిగి ఇంటికి వెళ్ళిపోదామంటే ఇంటికి వెళ్తానికి కూడా బస్సులు లేవు. పాపం వాళ్ళకి ఆటోలకి, ర్యాపిడోలు, ఓలాలు, ఊబర్లు బుక్ చేసుకుని వెళ్ళే స్తోమత ఉండదు వాళ్ళకి. అదే బస్సుల్లో వచ్చి ఉంటారు, తిరిగి అదే బస్సుల్లో వెళ్దాం అనుకుని ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు? అంటే ఏం సాధిస్తున్నారు ఈ బంద్ వల్ల నాకైతే అర్థం కావట్లేదు. నాకు ఎవరన్నా మనం కూడా బయటికి వెళ్దాం, ఇప్పుడు బీసీ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమి సాధిస్తున్నారు ఈ బంద్ ద్వారా? సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అటు ఎవరైతే దీనికి అడ్డం పడుతున్నారో, నా కాంగ్రెస్, నా బీజేపీ, నా బీఆర్ఎస్ అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎవరికి వాళ్ళు తప్పు మాది కాదు, తప్పు వాళ్ళదంటే వాళ్ళది, వాళ్ళదంటే వాళ్ళదని ఎవరికి వాళ్ళు ఒకరిపైన ఒకరు నెపం నెట్టుకుంటా ఉన్నారు. కానీ ఇబ్బంది పడుతుంది ఎవరండి ఇక్కడ? సామాన్య ప్రజలు. మీరు చట్టసభల్లో 40% రిజర్వేషన్లు తీసుకొస్తానికి కొట్లాడుతున్నారు, మంచిదే, కాదంటలేదు. కానీ సామాన్యులు ఇబ్బంది పడుతున్నారు. ఎవరైతే ఆ బడా వాళ్ళు ఉన్నారో, రాజకీయ నాయకులు ఉన్నారో, వీళ్ళంతా చక్కగానే ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. మరోసారి బీసీ నాయకులందరికీ చెబుతుంది ఏంటంటే, ఏ ఉద్యమం అయినా సరే ప్రజల నుంచి పుట్టాలి, పార్టీల నుంచి కాదు. మనకి గతంలో చరిత్రలు స్వతంత్ర సమర ఉద్యమం నుంచి తీసుకుంటే మనం ఈ స్వతంత్ర ఉద్యమం కావచ్చు, తెలంగాణ మలిదశ ఉద్యమం కావచ్చు, తొలిదశ ఉద్యమం కావచ్చు, ఇంకే ఉద్యమం అయినా మనకు తెలిసిన విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం కావచ్చు, లేకపోతే బయ్యారం గనులకు సంబంధించిన ఉద్యమాలు కావచ్చు, ఎలాంటి ఉద్యమాలైనా సరే ప్రజల నుంచి పుట్టాయి, ప్రజలు గెలిపించుకున్నారు, ప్రజలు సాధించుకున్నారు. పార్టీలు, రాజకీయ నాయకులు మీరు ఒక ఆల్టర్నేట్గా, అంటే ఒక ఆర్టిఫిషియల్ ఏదో ఉంది అని అనిపిస్తే ప్రజలు రారు. ఈరోజు ఎంతమంది స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొన్నారండి? మనం పోదాం, ఇప్పుడు మనం ఇటు ఇక్కడ ఏంటది ఉప్పల్ పోదాం, ఓయూ పోదాం. మనం ఎంతమంది విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ బంద్లో పాల్గొంటున్నారు? ఇదే మీరు విద్యా ఉద్యోగాల కోసం కొట్లాడి ఉంటే ప్రజలందరూ పాల్గొనేవాళ్ళం. కానీ మీరు చట్టసభల్లో 42% కావాలి, చట్టసభలో 40% కావాలని పోట్లాడుతున్నారు కదా. దానికి ప్రజల నుంచి మద్దతు లేదు, గుర్తుపెట్టుకోండి. ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయి, ప్రజల నుంచి మద్దతు లేదు. ప్రజల మద్దతు కూడగట్టాలి ఫస్ట్. మీరు ఈ 42% రిజర్వేషన్లు రావటం వల్ల ప్రజలకి ఏం ఉపయోగం మీరు చెప్పగలగాలి. ఎవరు చెప్పారు ప్రజలకి? ఎవరికి తెలుసండి? ఇప్పుడు మా కెమెరామెన్ ఉన్నాడు, తను బీసీ, తనకు తెలుసా 42% రిజర్వేషన్లు వస్తే ఏమైద్దో? తెలీదు. ఇప్పుడు ఇంకొకరు ఉన్నాడు ఇక్కడ, అతను బీసీయే, ఆయనకి తెలియదు. తెలంగాణ వస్తే మనకి మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన నీళ్లు మనకు వస్తాయి, మన నిధులు మనకు వస్తాయని తెలుసు. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్క వ్యక్తి వచ్చాడు, కొట్లాడాడు, పోరాడాడు, తెలంగాణ సాధించుకున్నాం ఈరోజు మనం. కానీ ఈ 42% రిజర్వేషన్ల వల్ల సామాన్యుడికి ఏంటి ఉపయోగం అనేది ఎవడన్నా చెప్పాడా? ఎందుకు చెప్పలేదంటే ఏమి లేదు కాబట్టి. ఎవడైతే సోకాల్ రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళకు ఉపయోగం. సామాన్యులకి నాలాగో నీలాగో ఇంకోలాగో ఉద్యోగం చేసుకునే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, మనలాంటి చిరుద్యోగులకి మనకేం ఉపయోగం? దానివల్ల? ఇప్పుడు పోనీ విద్యా ఉద్యోగాల్లో 42% వస్తే అరే నిజంగానే రాబోయ్ మన పిల్లలకి, లేకపోతే మన వాళ్ళకి, మన తమ్ముళ్ళకి, అన్నలకి, చుట్టాలకి, మన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి. 42% రిజర్వేషన్ అంటే మామూలు విషయం కాదు. మనకి మంచి ఉద్యోగాలు వస్తే మన బీసీ బిడ్డలు కానీ మనం సంతోషపడతాం. మనలో 1వ తారీఖు జీతం వస్తే మనకి ఈఎంఐలు, రెంట్లు కట్టుకుంటానికే సరిపోద్ది. ఇంక ఇవన్నీ మనం ఏం చేస్తాం, ఏం చూస్తాం చెప్పండి? కాబట్టి ఇదంతా కూడా రాజకీయ నాయకులు ఆడుతున్న డ్రామా. దయచేసి ఈ డ్రామాలో పడకండి.